వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో అన్పార్లమెంటరీ కామెంట్స్ చేశారు బాలకృష్ణ. అయితే గతంలో చిరంజీవి నేతృత్వంలో జగన్ను సినీ పెద్దలు కలవటంపై కూడా కామినేని కామెంట్స్ చేశారు. చిరంజీవి సీరియస్ అవడంతోనే జగన్ కలిశాడని కూడా కామినేని చెప్పడం జరిగింది. ఇక కామినేని మాటలపైన బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా చిరంజీవి సీరియస్ కాలేదన్న బాలకృష్ణ మంత్రి కందుల దుర్గేష్ పైన బాలకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్విటేషన్లో తన పేరు 9వ నెంబర్లో వేయటంపై అసంతృప్తి వెల్లగక్కారు. మర్యాద ఇచ్చేది లేదా అంటూ కూడా మంత్రిని ప్రశ్నించారు ఇటు బాలకృష్ణ. ఇక సభలో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడే కూడా బాలకృష్ణ ఈ విధంగా విశ్వరూపం చూపారు. అయితే ఇక్కడ మెయిన్గా హైలైట్ అవుతుంది ఏంటంటే బాలకృష్ణ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనటం జరిగింది. అదే ఎక్కువగా కూడా హైలైట్ అవుతుంది. అయితే దీని గురించి మరి వైఎస్ఆర్సీపీ నేతలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ స్పందన ఏంటి, మరి పార్టీ కార్యాచరణ ఏమైనా ఉండనుందా, వీటన్నిటి గురించి మాట్లాడదాం. ప్రెసెంట్ నాతో అవైలబుల్గా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రభాకర్ రావు గారు. నమస్కారం. ఈరోజు బాలకృష్ణ ఇటు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అనటం జరిగింది అసెంబ్లీలో. సైకో అని సంబోధించటం మీద అసలు మీ స్పందన ఏంటి? ఇది అసందర్భమైనటువంటి ప్రేలాపనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. మొట్టమొదట వాళ్ళ సబ్జెక్టులు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి సైకో అని అనటం ఇది తీవ్రమైనటువంటి అబ్జెక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది. నంబర్ 1. నంబర్ 2, చిరంజీవి గారు వచ్చినప్పుడు చిరంజీవి గారిని చాలా గౌరవంగా చూసి మళ్ళా తిరిగి అంతే గౌరవంతో వెనక్కి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదే వాళ్ళతో కామినేని గారికి లేకపోతే బాలకృష్ణ గారికి లేకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి ఫోటో ఆటోగ్రఫీ మినిస్టర్ కి వాళ్ళకి మధ్యలో ఏమైనా ఉంటే గొడవలు వాళ్ళు చూసుకోవాలి. ఇన్ వాట్ వే జగన్మోహన్ రెడ్డి ఈజ్ కనెక్టెడ్ హియర్ చెప్పండి మీరు. చట్టసభలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడితే ప్రజలందరూ జస్ట్ వింటారు అనుకుంటారా? సభకి గౌరవం అవసరం లేదా? సో దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, సభలో లేనటువంటి వ్యక్తుల మీద అలాంటి ప్రేలాపనలు బాలకృష్ణ గారికి తగవు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనే బాలకృష్ణ గారు తన కండిషన్ అంటే ముందు మెంటల్ కండిషన్ చూసుకోవాలి. ఎవరు సైకోనో ప్రజలందరికీ తెలుసు. గతంలో ఏం జరిగింది బాలకృష్ణ గారి ఇంట్లో, ఎవరి మీద కాల్పులు జరిపారు, ఒక సెక్యూరిటీ గార్డ్ ఎందుకు చనిపోయాడు, ఒక ప్రొడ్యూసర్ ఎందుకు తీవ్రంగా గాయపడ్డాడు, ఒక వాస్తు శిల్పి ఎందుకు గాయపడ్డాడు, మెంటల్ సర్టిఫికేట్ ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా సైకో అంటానికి? స్పీకర్ చైర్ లో ఉన్నటువంటి త్రిపులారు ఆయన రఘురామకృష్ణరాజు ఎలా నవ్వుతూ కూర్చున్నారు? అసలు సభలో లేని వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు రికార్డు నుంచి తొలగిస్తామని చెప్పాలి, మాట్లాడుకోని చెప్పాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇది వాళ్ళకి తగదు. చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పడకపోతే ఒకరు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారికి తగిన అవకాశాలు ఇవ్వలేకపోతే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎక్కువగా పైకి తీసుకురాదలుచుకుంటే, బాలకృష్ణ గారికి కోపం ఉంటే వాళ్ళని చూపించుకోమనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ చూస్తూ ఊరుకుంటాయా? అంటే సొంత పార్టీ నేతల మీద చూపించలేక ఇప్పుడు ఇటు బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్న మీరు అనేది మాకు అనవసరం మేడం. వాళ్ళ మీద హలో వాళ్ళ మీద చూయించుకుంటారు లేదా మాకు అనవసరం. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే అక్కడ ఇప్పుడు స్పీకరు గౌరవప్రదంగా కూడా సభను నడిపించాల్సింది స్పీకరు. అలాంటిది అక్కడ స్పీకర్ చూస్తూ ఉండిపోయారు, కనీసం ఆ మాటలను ఖండించలేదు. దీని మీద అసలు ఏ విధంగా చూస్తారు దీన్ని, ఈ వైఖరిని? స్పీకర్ ప్లేస్ లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. నంబర్ 1.
అవతల వ్యక్తులు ఏదైనా మాట్లాడుతుంటే అది రికార్డుల్లో ఉండాలా లేదా, లేకపోతే పక్కన వాళ్ళు ఎలా స్పందిస్తారు, అది సభకు అనుచితమైనటువంటి మాటలా కాదా, స్పీకర్ ఉల్లంతా కళ్ళు చేసుకుని సభ నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది. స్పీకర్ గారు అలా లేరు అక్కడ. ఎవరో తిడుతూ ఉంటే ఆనందపడినట్టు కనపడుతూ ఉంది. ఇట్స్ నాట్ గుడ్. రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పండి, బాలకృష్ణ గారి కుటుంబాన్ని. ఆ రోజు జరిగినటువంటి ఘటనకి రాజశేఖర రెడ్డి గారు దయగలచకపోతే ఎక్కడ ఉండేవాళ్ళు మీరు ఇప్పుడు? మా అబ్జెక్షన్ ఒకటే, యూ స్పీక్ 1000 ఇష్యూస్ ఇన్ ద అసెంబ్లీ, బట్ అసందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? తప్పు కదా. సభ్య సమాజం చూస్తూ ఎలా ఉంటుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు అన్నారు ఈ విషయం రికార్డుల్లో ఉండాలా వద్దా అనేది కూడా స్పీకర్ నిర్ణయించాలన్నారు. మరి ఈ విషయం రికార్డులో ఉండాలా వద్దా అని చెప్పి కూడా మీ సైడ్ నుంచి ఏమైనా కార్యాచరణ ఉండనుందా? రికార్డులో ఉండేదానికి మా వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీలో లేరు. ఉంటుందా లేదనేది వాళ్ళ అంటే మీరు ఏమైనా డిమాండ్స్ పెట్టనున్నారా? మీరు బయట డిమాండ్స్ ఏం లేవు. నాట్ కరెక్ట్. దాని మీద ఏదో మేము పెద్దగా మళ్ళా అంటే ఎవరు కూడా ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళి దీని మీద అసెంబ్లీలో నిరసన తెలిపే ఛాన్సెస్ ఉన్నాయా? ఆలోచన లేదు. మా దేశంలో అసెంబ్లీ పోకూడదని కదా, అక్కడికి వెళ్ళి మన నిరసన తెలిపేది ఏముంటుందని. మరి మా నిరసనలు ఏమైనా ఉంటే బయట ఉంటాయి. అయితే మరి ఈ విషయం మీద ఏమైనా కార్యాచరణ ఉండనుందా పార్టీ తరపున? అది మేము డెసిషన్ తీసుకోలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుల వారితో మాట్లాడి, మాజీ సీఎం గారితో మాట్లాడి తర్వాత చెప్తాం అలాంటి ఏమైనా ఉంటే. అయితే ఇదే విషయం మీద ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఇప్పుడే దీని మీద చిరంజీవి కూడా స్పందించడం జరిగింది బాలకృష్ణ వ్యాఖ్యల మీద. ఇటు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గౌరవపూర్వకంగా చూసుకున్నారని చెప్పి కూడా మర్యాదపూర్వకంగానే రిసీవ్ చేసుకున్నారని చెప్పారు. కానీ మన సభలో చూసినప్పుడు మీరు డెఫినెట్గా కూడా అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా ఫాలో అయ్యే ఉంటారు. సభలో మనం ఏం జరిగింది అనేది కూడా విన్నాము. ఏం జరిగిందని అప్పుడు చెప్పారన్నది విన్నాము. మరి అసలు అప్పుడు ఏం జరిగింది జూపిడి గారు? అసలు అప్పుడు ఏమైంది? అప్పుడు ఇప్పుడు సభలో చెప్పిన మన అసెంబ్లీలో అప్పుడు అందరినీ పిలవలేదు, మర్యాదపూర్వకంగా చూడలేదు అని చెప్పి సభలో చెప్పారు. ఇటేమో చిరంజీవి ఇప్పుడు రియాక్ట్ అయ్యి మమ్మల్ని మర్యాదపూర్వకంగా జగన్ కలిశారు అని చెప్పడం జరిగింది. బాలకృష్ణనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి చిరంజీవి చెప్పడం జరిగింది. అసలు అప్పుడు హీరోస్ వచ్చినప్పుడు ఏం జరిగింది? అది ఆ రోజు ఆయన ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన చెప్పింది మాత్రమే మనం వినాలి ఇప్పుడు. సో నేను మాట్లాడేది, రాజశేఖర రెడ్డి గారు తనకి ప్రాణ భిక్ష పెడితే జైలుకి పోకుండా కాపాడితే ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా డిపార్ట్మెంట్ మొత్తాన్ని పిలిపించుకొని పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి గారిని వాళ్ళ ఇంటికి పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు తన వైఫ్ చాలా గౌరవంగా రిసీవ్ చేసుకొని భోజనం పెట్టి సన్మానించి తిరిగి మళ్ళా కారు దగ్గరికి వచ్చి తిరిగి పంపిస్తే ఏ విధంగా మాట్లాడతారు? చిరంజీవి గారిని అవమానించారండి. చిరంజీవి గారు అప్పుడు ఏం మాట్లాడలేదు. ఈయనకి ఏం తెలుసు అసలు? బాలకృష్ణ గారికి ఏం తెలుసు అండి? ఇష్టం వచ్చినట్టు సభకి వెళ్ళి మాట్లాడటమేనా? చిరంజీవి గారు చెప్తున్నారు చాలా గౌరవంగా చూశారండి. చిరంజీవి గారికి బాలకృష్ణ గారు పడకపోతే వాళ్ళు చూసుకోమనండి. వాట్ వే జగన్మోహన్ రెడ్డి కనెక్టెడ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనటం అది చాలా తప్పు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంటే అసెంబ్లీలో భాషకంటూ ఒక హద్దులంటూ లేవా అండి? ఉండాలి మేడం. పొలిటికల్ రిప్రజెంటేటివ్ వచ్చిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మిగతా ఎనీ పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఖచ్చితంగా సభలో హుందాగా ప్రవర్తించాలి. ఆ హుందాతనం పోగొట్టుకుంటే వాళ్ళే పలసన అవుతారు. సో కాబట్టి మేము వాట్ వీఆర్ కండమింగ్. నేను దేన్ని ఖండిస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనటం, ఒక మెంటల్ గా అతని పరిస్థితి బాగలేదని ఒక సర్టిఫికేట్ ఉంది. నేను మీకు ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది, నేను పంపిస్తాను. బాలకృష్ణ గారు ఆ రోజు
వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి వెళ్ళినప్పుడు నిమ్స్ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది, ఇతను మెంటల్ కండిషన్ బాగలేదని లాయర్లు చెప్పారు. ఆ మెంటల్ కండిషన్ బాగలేక ఆయన మాజీ ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుని సైకో ఎలా అంటాడు? ఆయన ఒకసారి చెక్ చేసుకోమన్నాడు ఎప్పుడైనా సరే. చంద్రబాబు నాయుడు గారు సభలో ఉన్నారు కదా, బాలకృష్ణ గారి మెంటల్ కండిషన్ ఏంటో ఒకసారి చూసుకోమనండి, స్పీకర్ గానీ వాళ్ళు కానీ లేకపోతే ఉన్న వాళ్ళు పార్టీ వాళ్ళు. అయితే ఫైనల్ గా ఈ అంశాన్ని మీరైతే ఖండిస్తున్నారు, కానీ పార్టీ కార్యాచరణ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే మీరు డిస్కస్ చేసి మీరు ఫైనల్ గా నిర్ధారిస్తారు. అయితే ఈ విషయం మీద అయితే అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం అయితే లేదు. రైట్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు ఈ విషయం మీద యూటీవీతో స్పందించినందుకు. సో ఈరోజు అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు, దాంట్లో సైకో అనే పదం వాడటం మాత్రం ఒక చర్చకు దారితీస్తుందని చెప్పాలి. ఒకసారి అసెంబ్లీలో ఏం మాట్లాడారో పీసీఆర్ మీ దగ్గర బయట ఉంటే ఒకసారి ప్లే చేయండి. మీన్ వైల్ ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ. సో ఈ వ్యాఖ్యలకు గాను అసలు దీని మీద వైఎస్ఆర్సీపీ స్పందన ఏంటి? వాళ్ళ అధినేతని, వైఎస్ఆర్సీపీ అధినేతని సైకో అనటం మీద వాళ్ళ స్పందన ఏంటనేది తెలుసుకునేందుకు కూడా మనం మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావుని ఫోన్ లైన్లోకి అందుబాటులో తీసుకోవడం జరిగింది. అయితే దీని మీద ఇంకా కూడా అసెంబ్లీకి వెళ్ళి ఏమైనా నిరసన వ్యక్తం చేస్తారా ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా అనుకున్నప్పటికీ కూడా దీని మీద ఎమ్మెల్యేలు కనుక అసెంబ్లీకి ఇప్పుడైతే వెళ్ళే ఆలోచన లేదు. అయితే దీన్ని ఏ విధంగా ఖండించాలి, పార్టీ కార్యాచరణ ఏంటి అనేది కూడా మా అధినేతతో మాట్లాడిన తర్వాతే మేము నిర్ణయిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. కీప్ వాచింగ్ యూటీవీ.